16 సంవత్సరాల కాలాన్ని తీసుకొని చూస్తే 2010 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. సరిగ్గా 2010లో 6th క్లాస్ 7th క్లాస్ ఉన్న పిల్లలు, అంటే అప్పటికి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు, ఇవాళ 2026 వచ్చే నాటికి వాళ్ళకి 26 సంవత్సరాలు వచ్చాయి. అంటే 26 నుంచి 20 మధ్యన ఈ వయసు ఉన్నటువంటి పిల్లలు 14 సంవత్సరాల్లో 12-13 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు, సేవా రంగంలో తీసుకొచ్చిన మార్పులు, పాఠ్య ప్రణాళికలో తీసుకొచ్చిన మార్పులు, విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నిటిని పరిశీలించటం అనేది ఒకవైపు అయితే, దేశంలో ఒక ఉక్కపోత అనుభవించారు ఈ కాలం అంతా. ఆ ఉక్కపోత ఏమిటంటే చాలా స్పష్టంగా మనం చూస్తే, ప్రజాస్వామికవాదులు అనుకున్న వాళ్ళు, రచయితలు అనుకున్న వాళ్ళు, జర్నలిస్టులు అనుకున్న వాళ్ళని, ప్రొఫెసర్లు అనుకున్న వాళ్ళని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఏమైనా రాజ్యాంగం గురించి మాట్లాడితే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళను రకరకాల ముద్రలతో, అంటే కొందరు ఉగ్రవాదుల పేరు మీద, మావోయిస్టుల పేరు మీద, రాజ్యాంగ వ్యతిరేకుల పేరు మీద, దేశద్రోహుల పేరు మీద కేసులు పెట్టి నిర్బంధించినటువంటి ఒక వాతావరణం మొత్తం దేశంలో ఒక 12 సంవత్సరాలుగా మనం గమనిస్తాం. ఈ స్థితిని గమనిస్తున్నటువంటి యువత వాళ్ళు వివిధ సందర్భాల్లో సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారు. గతం కన్నా అర్థం చేసుకోవడానికి సాధనాలు పెరిగాయి, సోషల్ మీడియా వచ్చింది, పత్రికలు పెరిగాయి. రెండోది, ఇప్పుడు వస్తున్నటువంటి యువత చాలా షార్ప్గా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుక దేశంలో ఏం జరుగుతుంది అనే ఒక పరిశీలన వాళ్ళ దృష్టిలో ఉన్నది. ఈ క్రమంలో ఒక రకంగా చూస్తే మనకు కోవిడ్ తర్వాత ప్రపంచమంతా సంక్షోభంలోకి పోయింది. దానికి భారతదేశం మినహాయింపేం కాదు. భారతదేశం కూడా సంక్షోభంలో పడిపోయి రకరకాల సందర్భాలు, ముఖ్యంగా యువత ఏం కోరుకుంటుంది, ఈ దేశంలో ఈ ప్రజల డబ్బుతో ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, డిగ్రీలు, ఎంసీఏలు, వివిధ కోర్సులు చదివిన యువతకి సరైన ఉపాధి లభించక విదేశాలకు వెళ్ళే ఒకానొక పరిస్థితి దాదాపు ఒక 30-35 సంవత్సరాలుగా దేశంలో కొనసాగుతున్నది. ఈ సందర్భంలో కూడా మా జ్ఞానాన్ని ఈ దేశానికి ఇవ్వాలి కదా, కాకుండా ఇంకొక దగ్గరికి మా జ్ఞానం వెళ్ళిపోవటం ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా వాళ్ళ ముందుకు వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో ఒక రకంగా సెంట్రల్ యూనివర్సిటీస్లలో జరుగుతున్న ఎన్నికల సందర్భం కావచ్చు, లేదా రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ సందర్భం కావచ్చు, వాక్ సభ స్వాతంత్రాల మీద జరుగుతున్న చర్చ కావచ్చు, ఇవన్నీ యువతని ఒక కేంద్రంగా, ఒక కేంద్ర గొడుగు కిందికి తీసుకురావడానికి ఈ సందర్భం మనం చూస్తే, మీరు ఇంట్రోలో చెప్పినట్లు సరిగ్గా ఈ సమయంలో వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన మార్గంగా కనిపించింది. వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది కనుక ఆ సెల్ ఫోన్ ద్వారా తమకు నచ్చిన అభిప్రాయం ప్రభుత్వం పట్ల, ఒకవేళ సరైన అభిప్రాయం అయితే సరైన అభిప్రాయంగా చెప్పడం, లేదా ప్రభుత్వం చేస్తున్న విధాన నిర్ణయాలు సరిగ్గా లేకపోతే వాటి పట్ల అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయటం, ఇలా ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి మొదలు పెడితే ఒక సామాన్యుడు, అంటే ఒక ఎమ్మెల్యే వరకు ప్రధానంగా దేశాన్ని పరిపాలిస్తూ విధాన నిర్ణయాలు చేస్తున్న వాళ్ళ పట్ల తమ అసమ్మతిని ప్రకటించడానికి సోషల్ మీడియా ఒక సాధనంగా వచ్చింది. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎదిగిన వాళ్ళుగా, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళుగా, మేధావులుగా, ప్రొఫెసర్లుగా, న్యాయమూర్తులుగా ఏం కోరుకుంటుంది ఈ దేశంలో యువత అని మనం సరిగ్గా అర్థం చేసుకొని వాటిని అడ్రస్ చేయకపోగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ సందర్భంలో చేసిన, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యానాలన్నీ కూడా తప్పుదారిన వెళ్ళే యువత చేస్తున్నవేనో, లేకపోతే బాధ్యత రాహిత్యంగా ఉన్న యువత చేస్తున్నవేనో, లేకపోతే ఏ పని లేకుండా ఉన్న వాళ్ళు జర్నలిస్టులుగా మారారేనో, అట్లాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, అయితే ఎక్కడో ప్రతి సందర్భంలో ప్రతి రంగంలో ఎక్కడైనా సరే కొంత అరాచకవాదం అనేది 1% 2% దాని గురించి మాట్లాడదాం. అందులో కలిసిన శక్తులు, అరాచకవాదం అది మాట్లాడదాం. బట్ మీరు ఇనిషియేట్ చేసిన పాయింట్స్ మీద లెట్ మీ డ్రైవ్ ద డిబేట్. కాసిం గారు, స్వాతి గారు, ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో అంటే చాలా చరిత్ర మాట్లాడుకునే టైం మనకు ఉండకపోవచ్చు.